హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం. జూన్ 29, 2025 ఆదివారం నుంచి జూలై 5, 2025 శనివారం వరకు మేషాదిగా ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఇక మేషరాశి వారికి ఈ వారంలో మనం చూసుకున్నట్లయితే మేషాదిగా గ్రహగతుల ఆధారంగా మేషరాశి వారు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రుని యొక్క సంచారం, తృతీయంలో రవి బుధులు, అర్ధాష్టమ బుధుడు, పంచమంలో కుజ చంద్ర కేతుల యొక్క సంచారం, లాభస్థిత రాహు, ద్వాదశ శనైశ్వరుని యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతోంది అని మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న విధంగా ప్రతి పనిలో కూడా చక్కటి ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు. మరి రాశి వారికి లాభస్థిత రాహు, ద్వాదశ శనైశ్వరుడు అంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మేషరాశి వారు ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయంలో రవిగురుల యొక్క సంచారం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు. పంచమ చంద్రకుజుల సంచారం వల్ల గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాలని పట్టుదలతో ముందుకు తీసుకెళ్తారు. క్రమశిక్షణ, మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటిస్తారు. అయితే కుటుంబపరమైనటువంటి ఖర్చు కానీ వృత్తి వ్యాపారాల రీత్యా అధికమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మేషరాశి వారు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు సమస్యలు లాంటి వ్యవహారాల్లో కాస్త శ్రద్ధ పాటించడం అంటే జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, అపోదవమానాలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఇక అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు మీ మనస్సుకు కాస్త ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ వారం మొదటి వారం భాగం కన్నా అంటే మొదటి 3 రోజుల కన్నా ఈ వారాంతంలో కాస్త చికాకుల ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి సానుకూలమైనటువంటి మార్పులే కనిపించేటువంటి అవకాశం ఉంది. ఏలినాడి శని ప్రభావం ఉన్నప్పటికీ మేషరాశి వారికి శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మనోధైర్యంతో ముందుకెళ్తారు. ప్రతి వ్యవహారంలో వచ్చే కొద్దిపాటి సమస్యలను అధిగమించి జీవితంలో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వృత్తి వ్యాపారాలు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారు అంటే కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. మనోధైర్యంతో ముందుకెళ్తారు. ఆటోమొబైల్, ఐరన్, ఆయిల్, బొగ్గు లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి, అలాగే వ్యవసాయ సంబంధితమైనటువంటి ఆధార సంబంధితమైనటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి సానుకూల పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ద్వాదశ శనైశ్వరుని సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కొంత అలసట, ఒత్తిడి భారం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం, ఉద్యోగ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఉంటుంది. అయితే అయినప్పటికీ ఈ వారాంతంలో వచ్చేటువంటి సమస్యలు అధిగమించి దైవబలంతో గ్రహశాంతి వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఇక మేషరాశి వారు ముఖ్యంగా కుటుంబ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారాంతంలో ఒకసారి మేషరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పంచమ కుజికేతుల యొక్క సంచారం వల్ల వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా ఈ వారంలో మంగళవారం రోజు ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. విశేషంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయటం, స్వామి యొక్క ప్రదక్షిణాన్ని అంటే చక్కగా ఒక 7 ప్రదక్షిణాలు చేసుకోండి. ప్రతి మంగళవారం కందులు, బెల్లాన్ని మేషరాశి వారు దానం ఇవ్వండి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయవంతమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.